తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ తెలుగుదేశం జనసేన శ్రేణులకి ఫుల్ సక్సెస్. ఎందుకంటే ఓ పక్కన జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారన్నటువంటి సందర్భంలో సభ 6 లక్షల మంది వచ్చారా లేదా అన్నటువంటి జడ్జిమెంట్ అనవసరం. బట్ ఇద్దరూ కలిసి నిర్వహించగలిగారు సభ. తద్వారా అక్కడేది ఆ ఘర్షణలు జరుగుతాయి ఈ ఘర్షణలు జరుగుతాయి అన్నటువంటి ప్రచారాల్ని తోసిపుచ్చుతూ కలిసి పనిచేశారు. ఇద్దరు అధినాయకులు కలిసి ఒకళ్ళ జెండా ఒకళ్ళు పట్టుకుని, ముందు ఎవరి జెండాలతో వాళ్ళు, ఆ తర్వాత పాతకాల ప్రాచుర్యంలో కనుక సింహాసనం సినిమాలు చూపెడతారు, 2 కత్తుల్ని టచ్ చేసినట్టు 2 జెండాలను పట్టుకుని, ఆ తర్వాత ఒకళ్ళ జెండా ఒకళ్ళు తీసుకుని, జనసేన జెండాను తీసుకుని చంద్రబాబు, తెలుగుదేశం జెండాను తీసుకుని పవన్ కళ్యాణ్ అక్కడ జెండా ఊపడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటిది. గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇట్లా చేయలే. అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనని కూడా ఎప్పుడు